హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. డే 2 మార్నింగ్ మనం ఫ్రెష్ అయిపోయి మనమైతే స్టార్ట్ అయిపోయాం. ఫస్ట్ టెంపుల్కి అయితే వచ్చాము ఇక్కడికి. మనదైతే వెహికల్ ఇక్కడ పక్కనే పార్కింగ్ ప్లేస్ ఉంది. ఇక్కడ కర్ణాటక సైడ్ ఎక్కడ వెళ్ళినా కానీ ఏ టెంపుల్తో అయినా కానీ పార్కింగ్ మాత్రం ఛార్జ్ చేయలేదు. చాలా అంటే చాలా బెటరు. వాటర్ ఫాల్స్ ఇలా అయితే ఉంది, కావేరీ రివరు. గుర్రాలు అయితే ఒక పర్సన్కి 100 రూపీస్ అంట ఒక రౌండ్కి. మనం అయితే ఎక్కకూడదని ఎక్కలేదు గుర్రం. శ్రీరంగపట్నంలో ఉన్న శ్రీ రంగనాథ స్వామి టెంపుల్కి అయితే వచ్చాము. ఇదే టెంపుల్. గోపురం అయితే ఈ విధంగా అయితే ఉన్నది. శ్రీ రంగనాథ స్వామి టెంపుల్ గోపురం. లోపలికి వెళ్ళి చూడగానే చాలా అంటే చాలా గరస్తంభాలు, పురాతనమైన టెంపుల్ కాబట్టి చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నది. మనమైతే క్యూలో నడుచుకుంటూ ముందుకైతే వెళ్ళాము. ఫ్రీ దర్శనమే అంట, మనీ అయితే చార్జ్ చేయలేదు. లోపలికి నరసింహస్వామి దగ్గర అయితే కుంకుమ ఇచ్చారు. ఇక్కడ బొట్ట పెట్టుకున్నాము. బయలుదేరుతున్నాము. దేవుణ్ణి అయితే వీడియో తీయకూడదు అన్నారు. మనం వీడియో తీయలేదు. దర్శనం కంప్లీట్ చేసుకొని బయటకైతే వచ్చేసాను. ఈ విధంగా అయితే ఉన్నాయి గరస్తంభాలు, గోపురము అన్నీ. మనం టిప్పు సుల్తాన్ మ్యూజియం దగ్గరికి అయితే వెళ్దామన్నారు సార్ వాళ్ళు, కస్టమర్స్. అక్కడికైతే వెళ్ళిపోయాము. అక్కడ కానీ పార్కింగ్ ఫ్రీ అంట. అక్కడ కస్టమర్స్ని దింపేసి మనమైతే లోపలికి వెళ్ళి చూద్దాం మ్యూజియం లేక అనుకున్నాము. మన వెహికల్ అయితే పార్కింగ్ పెట్టి మ్యూజియం దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళాను. నెక్స్ట్ వీడియోలో మ్యూజియం చూపిస్తాను. మైసూర్ ప్యాలెస్ అన్నీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. సబ్స్క్రైబ్ చేసుకోమని.